సుప్రీంకోర్టులో ఊరట. వారితో పాటు సిబిఐ అధికారి రామ్ సింగ్పై కేసులు కొట్టివేత. వివేక మాజీ పిఏ కృష్ణారెడ్డి ఫిర్యాదుతో విచారణకు ఆదేశించారంటూ మాజీ మంత్రి వివేకానంద రెడ్డి కుమార్తె సునీతా నర్రెడ్డి, ఆమె భర్త రాజశేఖర రెడ్డి, సిబిఐ దర్యాప్తు అధికారి రామ్ సింగ్ల మీద వివేక మాజీ పిఏ ఎంవి కృష్ణారెడ్డి పెట్టిన కేసులను సుప్రీంకోర్టు కొట్టేసింది. ఆయన ఫిర్యాదు ఆధారంగా వారిపై సిఆర్పిసి సెక్షన్ 156 సబ్సెక్షన్ 3 కింద మ్యాజిస్ట్రేట్ విచారణకు ఆదేశించడం చట్టాన్ని దుర్వినియోగం చేయడమని అభిప్రాయపడింది. ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం దర్యాప్తు జరిపి క్లోజర్ రిపోర్టు దాఖలు చేసినందుకు దాన్ని మళ్లీ పరిశీలించాలని మ్యాజిస్ట్రేట్ని ఆదేశించాల్సిన అవసరం లేకుండా వాళ్ళపై చేపట్టిన మొత్తం విచారణ ప్రక్రియను కొట్టేస్తున్నామని స్పష్టం చేసింది. ఈ మేరకు జస్టిస్ ఎంఎం సుందరేష్, జస్టిస్ ఎన్కే సింగిల్తో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. పిటిషనర్లపై చేపట్టిన విచారణ ప్రక్రియను రద్దు చేయడానికి ఇది సరైన కేసు. సునీత నర్రెడ్డి, ఆమె భర్త రాజశేఖర రెడ్డితో పాటు దర్యాప్తు అధికారిని ఇందులో చేర్చేందుకు మాకు చిన్న ఆధారం కూడా కనిపించలేదు. సిఆర్పిసి సెక్షన్ 156 సబ్సెక్షన్ 3 కింద ఉన్న న్యాయాధికారాన్ని ఉపయోగించేటప్పుడు చాలా స్పృహతో వ్యవహరించాలి. ముఖ్యంగా దర్యాప్తు అధికారిపైన ఆరోపణలు చేసినప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలి. సునీత, రాజశేఖర రెడ్డికి సిబిఐ అధికారితో సంబంధం ఉన్నట్టు చెప్పడానికి ఎలాంటి సాక్ష్యాధారాలు లేవు. ఇలాంటి పరిస్థితుల్లో వారిపై విచారణకు అనుమతించడం చట్టాన్ని దుర్వినియోగం చేయడమే అన్నటువంటి పాయింట్ని హైలైట్ చేశారు.